వెల్కమ్ బ్యాక్. సో మీకు చెప్పాను కదా శిల్ప గారు అని. సో మన ముందు ఉంది శిల్ప గారు. నమస్తే అండి. సో ఈరోజు తన హౌస్ తను ఎలా ప్లాన్ చేసుకున్నారో మీకు కంప్లీట్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్గా, అసలు ఇదేంటి అని మీరు చెప్పగలుగుతారా? గెస్ వాట్ చెప్పండి. ఇది సింపుల్ కౌ డంగ్ అండి. కౌ డంగ్తో చేసిన పిడకలు. సింప్లీ దీస్ ఆర్ కాల్డ్ యాస్ పిడకలు. సో ఈ పిడకల మీద మేము హెడ్ పెయింటింగ్ అది వచ్చిందనమాట. సో అది అంటే ఈ కాన్సెప్ట్ తీసుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? నేను ఇక మొత్తం విలేజ్ లాగా అనుకున్నాను కాబట్టి ఇక విలేజ్ ఏదైతే ఉంటుందో అది ప్రతి ఒక్కటి నేను ఇంప్లిమెంట్ చేయాలి ఫ్లాట్లో అని చెప్పేసి ఆ కాన్సెప్ట్తో ఎవ్రీథింగ్ విలేజ్కి ఏదైతే సూట్ అవుతుందో అవన్నీ కూడా నేను మ్యాక్సిమం ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నాను. అండ్ స్టిల్ మోర్ ఓవర్ చేస్తాను కూడా. ఓకే, సో మనం పల్లెటూరుకి వెళ్ళగానే మనకి ఫస్ట్ కనిపించేది ఏంటి? ఆవులు, పిడకలు, గడ్డి ఇవన్నీ కనిపిస్తాయి కాబట్టి సో దాని ఫస్ట్ కాన్సెప్ట్ పిడకలతో స్టార్ట్ చేశారు. సో ఇవి వచ్చేసి రైస్ గ్రెయిన్స్ అండి, న్యాచురల్ రైస్ గ్రెయిన్స్ ఇవి. సో ఇంకా బెల్స్ కానీ లేకపోతే తోరన్స్ కానీ కంప్లీట్ ఇంకా విలేజ్ లుక్ రావాలి అన్నట్టుగానే చేసామన్నమాట ప్రతి ఒక్కటి. ఓకే, మీకు నేను ఎంట్రన్స్లో చూస్తుంటే మనకి చూసారా సచ్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. మనం పాతకాలంలోకి వెళ్ళిపోతున్నాము అనే ఫీలింగ్ మనకి ఎంట్రన్స్లోనే కలుగుతుంది. సో ప్లీజ్ అది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే వీ కెన్ గో ఫార్వర్డ్. సో ఓకే, చూస్తున్నారు కదా ఈ డోర్. సో ఈ డోర్ కాన్సెప్ట్ కూడా చెప్పండి మాకు. డోర్ కూడా ఇంకా ఎవ్రీథింగ్ ఫస్ట్ 2 doors రావాలి అని అనుకున్నాము. మళ్ళీ ఇచ్చిన విడుతులో 2 doors బాగుండదేమో, వద్దులే సింగిల్ డోర్. దట్టు ట్రెడిషనల్ వేలో అప్పుడు మన వింటేజ్ పాతకాలంలో ఎలా ఉండేవి డోర్స్ అనేది సర్చ్ చేసుకొని దెన్ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ టు ద కార్పెంటర్. ఇంటీరియర్స్ అయితే ఎవరు కూడా మాకు అర్థం కావట్లేదు, మేము చెయ్యము అని అన్నారు. సో ఐ మై సెల్ఫ్ ఈజీగా దొరికిందా ఇది? కార్పెంటర్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. దెన్ హీ హాస్ డన్ ఇట్ వెరీ వెల్. సైన్పూరిలోనే ఉంటారు తను కూడా. సో ఇంకా ఇవన్నీ కూడా మేము చాలా సర్చ్ చేసాం, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి, ఈ బెల్స్ ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ కూడా. సో మీరు కింద లింక్ ఫస్ట్ అవే పెట్టాలి, ఏం తీసుకున్నారని చెప్పి శిల్ప గారికి కాంటాక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఐ కెన్ సీ సచ్ బ్యూటిఫుల్ డోర్ అనమాట. డోర్ చూడగానే ఓకే వచ్చేసాం, మనం ఎక్కడికో వచ్చేసాం అనే ఫీలింగ్. మన అపార్ట్మెంట్లో ఇలాంటి ఫీలింగ్ అనేది చాలా రేర్ కదా. సో ఇట్స్ టూ గుడ్ అనమాట కాన్సెప్ట్. నెక్స్ట్ మనం హాల్లో అండి, కంప్లీట్ హాల్ చూస్తే చూడండి ఎంట్రన్స్లో అంటే మనకి మన ట్రెడిషన్స్, మన కల్చర్స్ మనం ఎలా ఫాలో అప్ చేస్తున్నాం అనేది ఇంట్లో ఎంట్రీ కాగానే అది మనం ఏంటి అనేది మన లుక్ చూస్తే, మన ఫేస్ చూస్తే తెలిసిపోతుంది. గాడ్ని మనం మోటివేట్ చేసుకుంటాము. రాగానే ఇంట్లో గాడెస్ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది కదా, టెంపుల్స్ ఫీలింగ్ వస్తుంది. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ప్లాన్ చేసుకున్నారు. సో అందరూ మనం హాల్ అనేసరికి టీవీ అవన్నీ ప్లాన్ చేసుకుంటాం, బట్ వీళ్ళు అలా కాదు. వీళ్ళు కంప్లీట్ హాల్ని ఒక స్పేస్ లాగా, అంటే కంప్లీట్ ఇంట్లో కూర్చొని అందరూ గెట్ టుగెదర్ అయినప్పుడు మనకి టీవీ ఇవన్నీ మనకి డైవర్షన్స్ అనమాట. సో అలా కాకుండా మనం కంప్లీట్ టైం స్పెండ్ చేయడానికి ఒక ప్లేస్ అనేది ఇది చాలా బ్యూటిఫుల్గా ప్లాన్ చేసుకున్నారు. సో వాళ్ళ కిడ్స్ కూడా చాలా చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకు కూడా అది వాళ్ళకి అలవాటు అయ్యేలాగా సచ్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనమాట. అందరూ కూడా ఇలా ప్లాన్ చేసుకుంటే మనం ఇప్పుడున్న జనరేషన్కి కొంతవరకు మనం సోషల్ మీడియా నుంచి అన్నిటి నుంచి కొంచెం దూరంగా పెట్టచ్చు. సో దీన్ని మీరు ఇన్స్పిరేషన్ ఏంటి, ఎలా ప్లాన్ చేసుకున్నారు? యాక్చువల్లీ వి ఆర్ ద డివోటీస్ ఆఫ్ కృష్ణ. సో చిన్న బృందావనం చేయాలి అనేది మై ఐడియాలజీ. సో వెరెవర్ యూ సీ ఆల్ వైష్ణవ తత్వ యూ కెన్ సీ అనమాట. లైక్ కృష్ణ, వెంకటేశ్వర స్వామి, అండ్ దిస్ ఇస్ మధురా కృష్ణ, అండ్ దిస్ ఇస్ గోవర్ధన హరి కృష్ణ. సో లడ్డు గోపాల్స్ వీ హ్యావ్. సో ఎవ్రీథింగ్ లైక్ మొత్తం కృష్ణ, ఒక చిన్న ఒక గోల్, ఒక కృష్ణ లోకాన్ని క్రియేట్ చేయాలి. ఆ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ దాంట్లో ఆల్వేస్ వీ షుడ్ బి దేర్ అన్నట్టు మన కల్చర్ని కూడా నా కిడ్స్కి ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఐ హ్యావ్ మేడ్ ఇట్ లైక్ దిస్. ఇలా వెనకాల చూస్తున్నారు కదా, అసలు ఎవరికండి ఇంట్లో ఇలా పెట్టుకొని అదే రిలాక్స్ అవ్వాలి, ఇది కూర్చో, ఇది అసలు ఎక్కడ నేను వచ్చినప్పటి నుంచి దాని మీద ఎప్పుడు కూర్చున్నామా, ఇప్పుడు ఫీల్ తీసుకున్నామా అని చెప్తున్నాను. చూడండి ఇది కూడా కంప్లీట్ బ్రాస్తో వాళ్ళు డిజైన్ చేయించుకున్నారు, స్పెషల్లీ తను ఆర్డర్ చేసి చేయించుకున్నారు. సో ఇది కూడా తనకి ఏమన్నా నీగా బ్యాక్గ్రౌండ్ ఉందా? అంటే మళ్ళీ సేమ్ మన విలేజ్ కాన్సెప్ట్లో అమ్మమ్మ గారు, తాతయ్య గారు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఉయ్యాల ఇస్ ద బ్రాండ్ అనమాట అసలు అప్పట్లో వాళ్ళకి. సో అది ఉండాలి, అది మెయిన్ కావాలి, దాని పక్కన ఇంకా పిల్లర్స్ కావాలి, అది దగ్గర ఉండి దాన్ని వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. చూస్తే మీకు వెనకాల కూడా రాధాకృష్ణ
సరౌండింగ్ కానీ అట్మాస్ఫియర్ కానీ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది కదా. సో అదంతా కూడా మనకి ఇక్కడ ఫామ్ ఉంది. ఇండియాలో కానీ ఇక్కడ చూస్తే మనకి భగవద్గీత అన్నీ వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ అంటే కంప్లీట్గా వాళ్ళు ఫామ్ చేసుకున్నారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది కూడా చూడండి ఇన్ డీటెయిల్. హాయ్ గాయ్స్, సో చూడండి. సో ఇది చూసారు కదా, ఇది రియలేనా? రియల్ మృదంగం సవి బృందావనం నుంచి తీసుకొచ్చాం. సో రియల్ కాన్సెప్ట్ కాబట్టి కావాలంటే పిల్లలకి నేర్పించవచ్చు కూడా మనము. సో ఇది కూడా తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా పిల్లలు కీర్తన్స్ కి మృదంగం ప్లే చేస్తారు మౌనిక. సో వాళ్ళిద్దరికి అని చెప్పేసి బృందావనం రీసెంట్ గా బృందావనం వెళ్ళాను. సో వాళ్ళిద్దరికి మృదంగం తీసుకొని వచ్చాను అనమాట. సో దే రియల్లీ సర్ప్రైజ్ టు సీ దోస్ మృదంగమ్స్ ఫ్రమ్ బృందావన్. జనరల్ గా అందరు ఏం తీసుకొస్తారు, డ్రెస్సెస్ వాచెస్ అట్లా తీసుకొస్తూ ఉంటారు కదా. నో, సో మై కిడ్స్ కంప్లీట్లీ loves the traditional way of gifts. So I brought mృదంగం. They really got surprised by seeing those. అంటే వాళ్ళు ఏమైనా మ్యూజికల్ నేర్చుకుంటున్నారా? లేదు యాక్చువల్గా మేము ఇస్కాన్ డివోటీస్ కూడా. సో ఆటోమేటిక్ గా అక్కడ మనము ప్లే చేయడం కానీ అక్కడ అందరు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని చూసి వీళ్ళు ఆటోమేటిక్ గా నేర్చేసుకున్నారు. సో దే లవ్ ఇట్ అన్నమాట. ఓకే, దీనికి ఒక కాన్సెప్ట్ ఉంది. ఫైన్. సో ఇక్కడ వచ్చేసి గైస్ చూడండి, ఇది రాధాకృష్ణ అండి. బట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూస్తే మీరు. ఇది కూడా కంప్లీట్ బ్రాస్. ఓకే అండి. సో ఇది ఎక్కడ తీసుకున్నారు మీరు? ఇది వచ్చేసి యాక్చువల్ గా మేము చాలా సర్చ్ చేసాము రాధాకృష్ణ కోసము. మేము సర్చ్ చేసిన దగ్గర కూడా చాలా ప్రైసింగ్ ఎక్కువ ఉండే. సో కృష్ణాస్ మెర్సీ ఆటోమేటిక్ గా మాకు ఒక షాప్ ఫైండ్ అవుట్ అయింది, సికింద్రాబాద్ నవకార్ హ్యాండీక్రాఫ్ట్స్ అని చెప్పేసి. సో వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్. అసలు ఆ ప్రైజెస్ చూసి కూడా మేము అసలు షాక్ అయ్యాం. మార్కెట్ ప్రైస్ కి వాళ్ళ దగ్గర దొరికే ప్రైస్ అసలు కంప్లీట్లీ డిఫరెంట్. అసలు మనం కాంపిటీషన్ కంపీట్ కూడా చెయ్యలేము అసలు, అంత తక్కువ క్వాలిటీ వైజ్ 100% ప్యూర్ బ్రాస్. ఓకే నవకార్ హ్యాండీక్రాఫ్ట్స్ అన్నమాట. చూస్తే ఇది కంప్లీట్ లుక్ కూడా తను ఎవ్రీథింగ్ తను ఇండివిజువల్ గా వెళ్ళి ప్లాన్ చేసుకొని చేయడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్ అండి. సో తన ఓపిక కూడా మెచ్చుకోవాలి మనం. సో ఇక్కడ కృష్ణ పైన గరుడ ఉండాలి అన్న ఉద్దేశంతో కూడా దెన్ వీ హావ్ బ్రాట్ దిస్. యాక్చువల్గా అయితే ప్యారెట్స్, బట్ ద ఫీల్ అండ్ ద లుక్ ఈజ్ కంప్లీట్లీ లైక్ ఎ గరుడ. ఓకే, గరుడ ఉండాలా? ఉండాలి, బట్ ద థింగ్ ఈజ్ ప్యారెట్ అనమాట. బట్ ఆ కాన్సెప్ట్ చూడడానికి ఎట్లా ఉంది అంటే కృష్ణ పైన గరుడ లాగా అరేంజ్ చేశాను అనమాట. ఓకే, కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చూడడానికి కూడా నోట్లో నుంచి అది హోల్డ్ చేస్తున్నట్టు చాలా బ్యూటిఫుల్ గా. ఇక్కడ పక్కనే చూస్తే మనకి చూడండి క్లాక్ అండి, యాంటీ క్లాక్. అది ఉదయపూర్ నుంచి నేను స్పెషల్ గా మా హస్బెండ్ ని అడిగి తెప్పించుకున్నాను నేను దాన్ని. నాకు వింటేజ్ క్లాక్ లుక్ రావాలి అని చెప్పేసి. ఓకే, అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఈవెంట్ ఫర్ అన్ అకేషన్ అక్కడికి. సో అప్పుడు నేను తనకి టైం లేకపోయినా సెర్చ్ చేసి మరీ తెప్పించాను. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అంటే చూడగానే ఒక లుక్ వేయగానే వావ్ ఇది చాలా బాగుంది కదా అనిపించింది నాకు కూడా. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే చూడండి, మనం ఇవన్నీ మనం ఇంట్లో స్టీల్ అన్నీ వాడుతూ ఉంటాం కదా. సో అలా కాకుండా నేను మొత్తం ఇది ఏమంటారండి, క్రాకరీ యూనిట్. సో కాంటెంపరీ స్టైల్ కాకుండా కంప్లీట్ ట్రెడిషనల్ స్టైల్లో వెళ్ళాను. ఓకే, కానీ ప్రతి ఒక్కటి అంటే మీరు చూస్గా ఒక్కొక్క ప్లేస్లో తీసుకున్నారా, ఒకే ప్లేస్లో ప్లాన్ చేసి తీసుకున్నారా అన్ని ఐటమ్స్ కూడా? అంటే మాక్సిమం కొన్ని గిఫ్ట్స్ కూడా వచ్చాయి నాకు. సో మాక్సిమం నాకు ఆల్ నవకార్ హ్యాండీక్రాఫ్ట్స్ లో ఏ కాపర్ బ్రాస్ ఎవ్రీథింగ్ ఐ బ్రాట్ దేర్. ఈవెన్ బ్రాస్ స్పూన్స్. అంటే ఇది కంపల్సరీ మీరు డిస్ప్లేకి అయితే కాదు కదా, సమ్ టైమ్స్ వి యూజ్ ఇట్ యాక్చువల్లీ. చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. అంటే ఈ థింగ్స్ వల్ల మనకి ఇంట్లో కూడా ఒక టైప్ ఆఫ్ షైనింగ్ కానీ ఆ లుక్ కానీ ఎవ్రీథింగ్ మొత్తం చేంజ్ అయిపోయింది అట్మాస్ఫియర్. మనం ఇంట్లో మనం ఏదైనా పెట్టుకున్నా కూడా ఏమంటారు ఇప్పుడు అన్ని డిస్ప్లే గ్లాసెస్ వస్తున్నాయి కదా, అలా కాకుండా ఇది చూడగానే వావ్ ఎంత ట్రెడిషనల్గా ఉంది ఇల్లు అనేలాగా మనకి ఫీల్ అప్ అదైతే ఉంది. ఇది చూడండి కింద మన టేబుల్. సో ఇది 2 BHK బట్ స్మాల్ స్పేస్. బట్ తను ఎంత నీట్గా అరేంజ్ చేసుకున్నారంటే లక్ష్మి అంటే ఎక్కడ ఏది పెడితే మనకి స్పేస్ ఎక్కడ మనకి స్పేషియస్గా ఉంటుంది అని చెప్పి తను ఇలా ప్లాన్ చేసుకున్నారు. మనం పెద్ద పెద్ద డైనింగ్ టేబుల్ అలా ప్లాన్ చేసుకుంటాము, బట్ స్పేస్ బట్టి కూడా ఈ
ఫామ్ చేసుకున్నాక తను లిటిల్ బిట్ కొన్ని థింగ్స్ తనకు అడ్జస్ట్మెంట్ చేసిందని నేను అనుకుంటున్నావుగా. ఎస్ ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ వీ హ్యావ్ ఏ బిగ్ డైనింగ్ టేబుల్ ఆల్సో, వి డిస్పోజ్డ్ ఇట్ ఆఫ్ అనమాట. అది రావాలి, కాన్సెప్ట్ రావాలి ఇక్కడ అని చెప్పేసి ఒక కాఫీ టేబుల్ లాగా అక్కడ పెట్టామన్నమాట ఇంకా దాన్ని. అండ్ దట్ ఈస్ ఎ బే విండో. సో ఇది ఓపెన్ అవుతుందా? యా. చూడండి, అంటే ఇప్పుడు మనం ఇది ఎంజాయ్ చేయలేకపోవచ్చు, బట్ రైనీ సీజన్లో మీరు అలా ఓపెన్ చేసుకొని హ్యాపీగా ఒక కప్ ఆఫ్ కాఫీ ఒక కప్ ఆఫ్ టీ అలా పెట్టుకొని ఈవినింగ్ టైమ్స్లో సూపర్గా ఈ లొకేషన్ ఎంజాయ్ చేసుకోవచ్చు అన్నమాట. యాక్చువల్గా ఇది ఏంటంటే మార్నింగ్ టైమ్స్లో వి డూ ది జపా. ఓకే. సో ఇది జపా చేసుకోవడానికి అని చెప్పేసి అలా అరేంజ్ చేసుకున్నాం మేము. దేర్ యూ కెన్ సీ ద జపమాలాస్ బ్యాక్ సైడ్ ఆఫ్ యూ. వాల్ కూడా చూడండి, కంప్లీట్ తను మన పల్లెటూరు లుక్ ఎలా మనం ఫీల్ అవ్వాలో అదంతా కూడా తన ప్లాన్ వాల్స్కి కానీ ఎలాంటి అంటే ఇండో వెస్టర్న్ లుక్ ఏది కూడా టచ్అప్ చేయకుండా కంప్లీట్ ట్రెడిషనల్లోనే తను ఫామ్ అప్ చేసుకుంది. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది చూడండి. ఇక్కడ కూడా మీరు చూస్తే కిచెన్ ఇది చూడండి, కూడా డిఫరెంట్గా ఉందో. స్పాండ్ తను ప్లాన్ చేసుకొని తెచ్చారు. ఇది ఎక్కడ తెచ్చారు? ఇది యాక్చువల్గా నేరెడ్మెట్ ఏరియాలోనే ఒక శానిటరీ వేర్ షాప్లో వి బ్రాట్ ఇట్ అనమాట యాక్చువల్లీ. ఓకే. అంటే కాస్ట్ ఎక్కువ పడిందా మీకు? యా, ఇట్ వాజ్ అరౌండ్ 8,000. 8,000. యా. బట్ చాలా అంటే మీ ఇల్లుకి చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చూసారా? నోట్లో నుంచి వస్తున్న కాన్సెప్ట్ చాలా బాగుందండి. ఇప్పుడు మనం కిచెన్లో ఉన్నాం కదా, కంప్లీట్ వెజల్స్ కానీ తను యూజ్ చేసే రెగ్యులర్ రొటీన్ థింగ్స్ కానీ అన్నీ కూడా తను కాపర్ అండ్ బ్రాస్లోనే తను మొత్తం ప్లాన్ చేసుకున్నారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇది కానీ ఇవి కానీ మీరు చూస్తే ఈవెన్ దిస్ థింగ్ దంచేయాలనుకుంటున్నారా మీ హస్బెండ్? అయ్యో నో వేస్, మన కల్చర్ కాదు కదా అది. కల్చర్ కాదంటారా? ఓకే. ఇది వచ్చేసి మనకి దేవుడ్ రూమ్ అండి. చూడండి, ఇది కూడా మొత్తం డోర్ అదంతా కంప్లీట్ వుడ్, ఫుల్ డోర్ కాన్సెప్ట్ ఇది. ఫుల్ డోర్ కంప్లీట్ పైనుంచి తింటి దాకా. సో అంటే ఇంటికి రాగానే మనం అనుకుంటాం అరే ఎంత కంఫర్ట్ ఫీల్లో ఉన్నాము. మన ఊర్లో ఇప్పుడు మన ఊరికి వెళ్తే కూడా అరే అప్పుడప్పుడు ఊరికి వెళ్తే ఎంత మంచి ఫీలింగ్ వస్తుందో, మన ఇంట్లోకి మనం వస్తున్నా కూడా ఆ ఫీలింగ్ వస్తే ఇంకా చాలా బాగుంటుంది కదా. సో నాకు ఇల్లు చూడగానే అలా అనిపించింది. పల్లెటూరికి వెళ్తున్నాము, ఒక పల్లెటూరు ఇంట్లో హ్యాపీగా లీవ్ చేస్తున్నాం మనకి. ఫ్లాట్లో మనం ఇలా ప్లాన్ చేసుకున్నాం కూడా ఇలా చేసుకోవచ్చు అని తను ప్రూవ్ చేశారు. అండ్ సో గ్లాడ్ ఇది మీకు చూపించగలుగుతున్నాను. సో ఇక్కడ చూస్తే మినీ లైబ్రరీ ఆఫ్ అవర్ హోలీ బుక్స్. ఓకే, ఇదంతా మినీ లైబ్రరీ అంట శిల్ప గారిది. కంప్లీట్ హోలీ బుక్స్ ఇవన్నీ కూడా. సో వీళ్ళు ట్రెడిషన్స్ కానీ పిల్లలకి కూడా కంప్లీట్ అన్నీ తెలియాలి, మన ట్రెడిషన్స్ ఏంటి ఇవన్నీ కూడా తను ప్రాపర్గా వాళ్ళకి టీచ్ చేయడం. ఇదంతా చూస్తే కూడా అందరూ ఇలా ఎందుకు చేయగలరు? ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉన్నారు, యూ స్పెండ్ టైమ్ ఆన్ యువర్ కిడ్స్. మన కల్చర్ ఏంటి అని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే దే విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ అండి. మీరు కూడా అలా ఫాలో చేస్తే బాగుంటుందని. మీరు ఇప్పుడు 2 BHK కానివ్వండి 3 BHK మనం ఇల్లు ఎలాగో కొంటున్నాము, కానీ మనకి నచ్చినట్టు మనం ఎందుకు ఫామ్ చేసుకోలేము అని మీరు కూడా ఆలోచించండి. ఇది తన ఓన్గా తను ఎలా ఇన్స్పిరేషన్ తీసుకుందో మీరు కూడా మీకు నచ్చినట్టు మీ ఇల్లుని అంటే మనకున్న థింగ్స్లో మనం ఎలా ఫామ్ చేసుకోగలుగుతాం అనేది మీరు కూడా ఆలోచించి ప్లాన్ చేసుకోండి. ఇది మీకు ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తుంది. శిల్ప గారు, ఇట్స్ అ బ్యూటిఫుల్ హౌస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ డోర్స్ కూడా మాస్టర్ బెడ్రూమ్ డోర్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్ అండి. సో డోర్స్ కూడా మాకు మళ్ళీ విలేజ్ కాన్సెప్టే రావాలి, అప్పటి స్టైలే రావాలి అని చెప్పేసి వీ హ్యావ్ గాన్ దిస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ది బ్యూటీ ఆఫ్ దిస్ డోర్స్ ఆర్ లైక్ యూనో ఇవి ఐరన్ని మేము ఇలా చేయించి పెట్టామండి. అంటే అప్పట్లో మనకు ఆ కాన్సెప్ట్ కూడా ఉండేది ఐరన్ ఉండడం డోర్స్కి అనేది. సో అది రావాలి అని కూడా దెన్ వీ హ్యావ్ టేకెన్ టైమ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ దీస్ 3 1 2 3 అండ్ 4 5 6. సో వీటి కోసం కూడా ఆల్మోస్ట్ మాకు ఒక 1 వీక్ పట్టింది. అవి సర్చ్ చేసి మళ్ళీ వాటిని మౌల్డింగ్ చేయించి ఈ రకంగా కావాలి అని చెప్పేసి. దెన్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఫర్ ద డోర్స్. సో ఈ హౌస్ తర్వాత మీరు ఆబ్వియస్గా మీకు పబ్లిక్ ఇచ్చిన రివ్యూ ఏంటి? లైక్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ
వాళ్ళ నుంచి మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి, లైక్ హౌ దే రిసీవ్డ్ ఇట్? సో ఆల్మోస్ట్ హౌస్ వార్మింగ్ కి 450+ మెంబర్స్ వచ్చారు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ యూనో నైబర్స్, సంథింగ్ లైక్ దట్. సో ఫర్ 450 out of 450 everyone have given the compliment and everyone have taken the photos, especially near the Jula. సో చాలా మంది ఏమన్నారంటే ఇది ఒక రిసార్టా లేకపోతే కుటీరా, మన చిన్నజీవ స్వామి కుటీర్స్ అట్లా ఉంటాయి కదా, కుటీరా అని అడిగారు. లేకపోతే ఇట్స్ కైండ్ ఆఫ్ ఈ కృష్ణపట్నం, చెన్నపట్నం అని చెప్పేసి రెస్టారెంట్స్ ఉంటాయి అలానా అని చెప్పేసి అడిగారు. సో సంథింగ్ ఈవెన్ ఎవ్రీవన్ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్ అలాట్. ఓకే, థ్యాంక్ యూ శిల్ప గారు, ఇంత ఓపిక్గా మాకు మీ హౌస్ మొత్తం చూపించారు. థ్యాంక్ యూ సో మచ్.